స్పెషలిస్టులు కాకుండానే స్పెషలిస్ట్ పేరుతో ట్రీట్మెంట్ చేస్తున్నారు. బీడీఎస్ చదివి డెర్మటాలజీలో చికిత్స చేస్తున్నారు. అందరికాడికి రోగుల నుంచి దండుకుంటున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వైద్యులు ఈ తరహా చికిత్సలు చేస్తున్నారు. రోగుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. ఆఖరకు మెడికల్ కౌన్సిల్ రంగంలోకి దిగడంతో ఈ డాక్టర్ల బాగోతం బయటపడింది. వైద్యో నారాయణ హరి అంటారు. కానీ వైద్య వృత్తి ఇప్పుడు ఫక్తు కమర్షియల్గా మారిపోయింది. వైద్య విద్య అభ్యసించకుండానే వైద్య చికిత్సలు అందించేస్తున్నారు. కొందరైతే ఎంబీబీఎస్ చేసి ఎలాంటి స్పెషలైజ్డ్ కోర్స్ చదవకుండా ట్రీట్మెంట్ చేసేస్తున్నారు. ముఖ్యంగా ఇది చర్మ వ్యాధుల విషయంలో ఎక్కువగా కనిపిస్తుంది. డెర్మటాలజీ చేయకపోయినా కూడా చిన్న చిన్న బ్యూటీ పార్లర్స్ నిర్వహిస్తున్న వారు కూడా కొన్ని చోట్ల స్కిన్ వైట్నింగ్, ప్లాస్టిక్ సర్జరీ అని ఇష్టానుసారంగా ట్రీట్మెంట్ చేసేస్తున్నారు. ఇదంతా ఒకెత్తు. పంటి వైద్యులుగా ఉన్న కొందరు డెంటిస్టులు ఏకంగా స్కిన్, హెయిర్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. వచ్చిరాని వైద్యంతో కొందరు వైద్యులు ఇష్టారాజ్యంగా చికిత్స అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్. 35-36 ప్రకారం ఏంటంటే ఎన్ఎంసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కానీ, టీచింగ్ హాస్పిటల్స్లో ఆ క్వాలిఫికేషన్ అయిపోయినటువంటి డాక్టర్స్ మాత్రమే ఆ డిగ్రీ ప్రొజెక్ట్ చేసుకుని వాళ్ళు మోటార్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో రీసెంట్గా మనకు ఏదైతే మేము ఒక 5 వైద్యులను ఏదైతే మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తొలగించడం జరిగిందో, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరిగిందో. ఏ ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా అర్హత, అనుభవం తప్పనిసరిగా అవసరం. కానీ హైదరాబాద్లో చాలా చోట్ల ఇష్టారాజ్యంగా అనెథికల్ ప్రాక్టీస్ కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటికే మెడికల్ కౌన్సిల్ దీనిపై దృష్టి సారించింది. నిబంధనలు ఉల్లంఘించిన కొందరిపై చర్యలు తీసుకుంది. యాంటీ క్వాకరీపై గత ఏడాదిన్నర నుంచి పోరాడుతోంది మెడికల్ కౌన్సిల్. ఈ మధ్య కాలంలో అనేక మంది నకిలీల భాగవతం బయటపెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో డెర్మటాలజీ స్పెషలిస్టులమని చెప్పుకుంటూ డెంటల్ వైద్యులు అనేక మంది చర్మ సంబంధిత వ్యాధులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దాదాపుగా 90% మంది బీడీఎస్ పూర్తి చేసిన వైద్యులు 2-3 నెలల శిక్షణ పూర్తి చేసి చర్మ వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఇది ప్రమాదకరమని డెర్మటాలజీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 4 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 85 క్లినిక్కుల్లో డెంటిస్టులు అనైతికమైన వైద్య చికిత్సలు అందిస్తున్నట్లుగా గుర్తించారు. వీరందరిపై చర్యలు తీసుకునేందుకు మెడికల్ కౌన్సిల్ సిద్ధమవుతోంది. తెలంగాణ వైద్య మండలి యొక్క బాధ్యత ప్రజారోగ్య పరిరక్షణతో పాటు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎథికల్గా ప్రాక్టీస్ చేసేలాగా చూడము, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో బ్రతికే అవకాశాన్ని కలిగించడం కూడా మా బాధ్యత అనమాట. సో ఈ మధ్య ఏంటంటే అన్క్వాలిఫైడ్ వాళ్ళు, అంటే నకిలీ వైద్యులు, అంటే ఎంబీబీఎస్ లేకుండా అలోపతి మందులు వాడుతూ వైద్యం చేస్తూ డాక్టర్లనే ముసుగులో ప్రజలను మోసం చేసే వాళ్ళ మీద యాక్షన్స్ జరుగుతున్నాయి. అలా కాకుండా ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళు వేరే స్పెషలిస్ట్గా క్లెయిమ్ చేస్తూ ప్రజారోగ్యంతోనే ఆడుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళపైన కూడా మేము యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. అయితే చర్మ వైద్యులుగా చలామణి అవుతూ జనాల ప్రాణాలను బలి చేస్తున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రెగ్నెంట్ లేడీస్కి స్కిన్ డిసీజ్ వస్తే చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలి. కానీ వారికి కూడా ప్రమాదకరమైన చికిత్స అందించి లోపల ఉన్న బిడ్డ ప్రాణాలు కోల్పోయేలా వైద్యం అందిస్తున్నారు. అంతేకాకుండా పింపుల్స్ ట్రీట్మెంట్ పేరుతో ఇష్టారాజ్యంగా ప్రమాదకరమైన మెడిసిన్ ఇచ్చి చర్మ క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే విధంగా వైద్యం చేస్తున్నారు. ఇలాంటి వాటిపై పర్యవేక్షణ లేకపోతే అనేక మంది ప్రాణాలు గాల్లో కలుస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందరి డాక్టర్లందరికీ కూడా నోటీస్ పంపిస్తున్నాం. ఇప్పుడు ఒక డిగ్రీ పెట్టుకొని, ఇంకొక క్వాలిఫికేషన్ పెట్టుకొని, ఇంకొక సర్జరీ చేయడం కావచ్చు, ఒక ప్రొసీజర్ చేయడం కావచ్చు, అంటే ఏ స్పెషాలిటీ వాళ్ళు ఆ స్పెషాలిటీ వైద్యం చేయాలి. ఇప్పుడు కార్డియాలజీ డాక్టర్ ఉన్నారు, వాళ్ళు డిఎం కార్డియాలజీ అయిపోయినటువంటి వాళ్ళు యాంజియోగ్రామ్ చేయడం కావచ్చు, స్టెండింగ్ ప్రొసీజర్స్ కానీ, ఇన్వాసివ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా డిఎం కార్డియాలజీ అయిపోయిన వాళ్ళకి తెలుస్తుంది. అదే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ మేము ఇది ఇట్లా చేస్తామని చెప్పి పబ్లిక్ని ఏదైతే మిస్లీడ్ చేస్తారో, సో డెఫినెట్గా పబ్లిక్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ బట్టి మెడికల్ కౌన్సిల్ ఇన్ ద వ్యూ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. చర్మ సంబంధిత వ్యాధులకు మాత్రమే కాకుండా ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు కేవలం 1-2 నెలల శిక్షణ పేరుతో కార్డియాలజీ, న్యూరో, యూరాలజీ, గైనకాలజీ వంటి అనేక విభాగాల్లో యథేచ్ఛగా సర్జరీలు, ప్రొసీజర్లు చేస్తున్నారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆయా విభాగాలలో శిక్షణ తీసుకున్నామని చెబుతున్నారు. ఇది పూర్తిగా వైద్య వృత్తికి విరుద్ధమైన ప్రాక్టీస్ అని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తేల్చి చెబుతోంది. అర్హత లేకుండా కాస్మెటాలజిస్ట్ అని చెప్పేసి, డర్మటాలజిస్ట్ అని చెప్పేసి అలా చాలా రకాలుగా డాక్టర్స్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం అనేది, చాలా క్వాకరీ అనేది డర్మటాలజీలో చాలా ఎక్కువగా ఉంది. సో అందుకనే ప్రజలే ముందు ఆలోచించాలి, కొద్దిగా అవగాహన పెంచుకోవాలి. ఏం చదివిన వాళ్ళని డర్మటాలజిస్ట్ అంటారు, డర్మటాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, కాస్మెటాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, అలాంటిది వాళ్ళు అవగాహన పెంచుకొని వెళ్ళగలిగితే చాలా బెటర్. సో ఇట్లా క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ చేసేవాళ్ళు ఏ కంప్లైంట్ వచ్చినా మేము ఖచ్చితంగా వెళ్తున్నాం. చాలా చోట్ల ఇప్పటికీ మేము ఇన్స్పెక్షన్స్ చేశాము, వాళ్ళ మీద కంప్లైంట్స్, ఎంక్వైరీలు జరుగుతున్నాయి.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో దాదాపుగా 2019 నుంచి ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని కౌన్సిల్ సభ్యులు చెబుతున్నారు. అనెథికల్ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులపై ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూనే ఉన్నామని అంటున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా అనైతికంగా ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులపై పదుల సంఖ్యలో చర్యలు చేపట్టామని స్పష్టం చేస్తున్నారు కౌన్సిల్ సభ్యులు. భవిష్యత్తులో ఇటువంటి ప్రాక్టీస్ చేసే ఏ వైద్యులను వదిలిపెట్టేది లేదని తేల్చి చెబుతున్నారు.